నెల్లూరు నుంచి వెలువడే జమీన్ రైతు పత్రికలో ఆసక్తికర కథనం వచ్చింది. కథనం చిన్నదే కానీ దాని ప్రభావం చాలా ఎక్కువే ఉండేలా కనిపిస్తుంది. నిజానికి జమీన్ రైతు పత్రిక గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా దూకుడుగా రాతలు రాసింది. ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట పడిపోతోంది అని కలవరపడుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఇమేజ్ దెబ్బతింటోంది అన్నట్టుగా రోజు వార్తలు రాస్తోంది. అలాంటి క్రమంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక సర్వేకి సంబంధించి కథనాన్ని రాసింది. ఇక్కడ మనం చూడొచ్చు, టీడీపీ గ్రాఫ్ పడిపోయిందట. జమీన్ రైతు రాసినటువంటి వార్త. జమీన్ రైతు పత్రికలో ఇటీవల నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక సర్వే గురించి వార్త రాస్తూ అందులో టీడీపీ గ్రాఫ్ పడిపోయింది అని రాసింది. ఎంతగా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం ఒక్క నెల్లూరు రూరల్ మినహా మిగిలిన 9 స్థానాల్లో కూడా టీడీపీ ప్రతిష్ట దెబ్బతినిపోయింది అని రాసింది. అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి కష్టకాలం దాపురించినట్టే అని చెబుతోంది. ఎవరు? జమీన్ రైతు పత్రిక. నెల్లూరులో నిర్వహించినటువంటి ఒక సర్వేలో ఈ విషయం తేలింది అని రాస్తూ, ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్ఆర్సీపీ వల్ల జరుగుతున్నటువంటి నష్టం అని చెప్తూ, తెలుగు తమ్ముళ్ళకు లేని బాధ మనకెందుకులేండి అని ఆ పత్రికలో రాసినటువంటి వార్త. అంటే తెలుగుదేశం పార్టీ విధానాల వల్ల కాకుండా, చంద్రబాబు నిర్వాహకం వల్ల కాకుండా, ఆయా నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేల తీరు మూలంగా కాకుండా, కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరినటువంటి కార్యకర్తల వల్లే ఇలాంటి డ్యామేజ్ జరిగింది అని జమీన్ రైతు అంటోంది. మరి అదే జరిగితే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరిన వాళ్ళ వల్లే కదా నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి ఓట్లు సీట్లు దక్కాయి. నెల్లూరు రూరల్ కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, కోవూరు కావచ్చు, కావలి కావచ్చు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కావచ్చు, ఈ స్థానాలన్నింటిలోనూ గెలిచిన వాళ్ళంతా మాజీ వైఎస్ఆర్సీపీలే కదా. వైఎస్ఆర్సీపీలే టీడీపీ కండువాలు కప్పుకొని గెలిచారు కదా. వీళ్ళంతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో ఉండగా, టీడీపీలోకి వాళ్ళ అనుచరులు కార్యకర్తలు రావడం వల్లే తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట కోల్పోయింది, తెలుగుదేశం పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నింది అన్నట్టుగా రాయడం ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు రావడం వల్లే టీడీపీ నెల్లూరులో గెలిచింది, 10కి 10 క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు 10లో 9 సీట్లు పోతాయి అనే అంచనాకి రావాల్సి వస్తుంది. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి వాళ్ళ వల్లే టీడీపీ బలం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ వల్లే టీడీపీ బలహీనపడుతుంది. అంటే బహుశా వాళ్ళంతా మళ్ళీ సొంత గూటుకు పోతున్నారా, లేకుంటే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ హయాంలో సాగించినటువంటి నిర్వాహకాలన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున యథావిధిగా చేస్తుండడం వల్ల పోతుందా? కారణం ఏదైనా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళ వల్ల నెల్లూరు జిల్లాలో టీడీపీ పుట్టి మునిగిపోతోంది అని సర్వేలో తేలినట్టుగా జమీన్ రైతు అంటోంది. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 సీట్లలోనూ ఆ పార్టీయే గెలిచింది. ఎంపీ స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కానీ తీరా 2024 వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. కూటమి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసేసి వైఎస్ఆర్సీపీని తుడిచిపెట్టేసింది. వైఎస్ఆర్సీపీకి బలమైన జిల్లా అని, ఖచ్చితంగా అక్కడి నుంచి గెలుస్తారని, కొన్ని స్థానాలైనా ఆ పార్టీకి దక్కుతాయని అనుకున్న నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఓటమి పాలు కాక తప్పలేదు. బలమైన నేతలున్నా, ధీటుగా పోటీ పడినా ఎక్కడా ప్రభావం చూపలేక వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు 2 ఏళ్లు తిరక్కముందే మళ్ళీ ఆ పార్టీ పుంజుకుందని, తిరిగి మళ్ళీ 10కి 9 చోట్ల ఆధిక్యతలోకి వచ్చేసే అవకాశం వచ్చేసిందని, ఇక నెల్లూరు రూరల్ కూడా అంతంత మాత్రంగా ఉందన్నట్టుగా ఈ సర్వే చెబుతోంది. అంటే నెల్లూరు ఓటర్లు ఇప్పుడు వన్ సైడ్ తీర్పిచ్చేలాగా దీన్ని బట్టి మనం భావించాల్సి ఉంటుంది. 2019లో పూర్తిగా వైఎస్ఆర్సీపీని బలపరిచినటువంటి వాళ్ళే 24 వచ్చేసరికి అందుకు ఆపోజిట్గా వ్యవహరించారు. ఇప్పుడు మళ్ళీ పాత స్థానానికి చేరిపోతున్నారా అనేటువంటి పరిస్థితి, అభిప్రాయం కలిగేదానికి ఇలాంటి సర్వేలు దోహదం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లలోనూ వైఎస్ఆర్సీపీ అంటే ఆఖరికి మంత్రి నారాయణ, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి,
కాబోయే మంత్రిగా ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరి నియోజకవర్గాల్లోనూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దూకుడు పెరుగుతోంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి మళ్ళీ ఓటమి అనివార్యము అనేటువంటి రీతిలో ఈ సర్వేల సారం కనిపిస్తోంది. మరి ఈ సర్వే నిజంగానే క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాలుస్తుందా? నిజంగా అంత వ్యతిరేకత నెల్లూరులో మొదలైపోయిందా? నెల్లూరులోనే అంత వ్యతిరేకత ఉంటే ఇక రాయలసీమలోని కర్నూలు, కడప, ఇతర జిల్లాల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇలాంటి అభిప్రాయం కూడా చాలా మందిలో కలగక మానదు. మొత్తంగా చూస్తే పరిస్థితి బాలేదని, టీడీపీ పుట్టుమునిగిపోయే దిశలో ఉందని, ఆ పార్టీ ఎమ్మెల్యేల వైఖరి, ఆ పార్టీ తీరు మూలంగా దాదాపుగా నెల్లూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పరం అయ్యే అవకాశం కనిపిస్తోందని జమీన్ రైతు రాసినటువంటి ఈ చిన్నపాటి కథనం వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగిపోయినట్టుగా చెబుతున్నటువంటి ఈ విషయం ఆసక్తికరమే కాకుండా అత్యంత కీలకమైనటువంటి విషయంగా మనం గమనించాల్సి ఉంటుంది.